హాయ్ హలో వెల్కమ్ టు సిద్ధు బంజారా యూట్యూబ్ ఛానల్. మీరు ఆన్లైన్లో ప్రొడక్ట్ని అనేది తీసుకుంటున్నారా? సో అమెజాన్ కానీ మింత్రా, ఫ్లిప్కార్ట్ వీటి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అసలు నేను ఈ ఫుల్ వీడియోలో ఇవ్వబోతున్నా. నేను ఎప్పుడు ఫుల్ వీడియో చాలా తక్కువ తీస్తా, ఏదైనా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే తప్ప. సో కొంచెం స్కిప్ చేయకుండా ఈ ఫుల్ వీడియో మొత్తం చూసేయండి. అండ్ ముందుగా మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. మనం ఎలాంటి వీడియోలు తీసినా మీకు తొందరగా నోటిఫికేషన్ ద్వారా మీరు చూడొచ్చు. చాలా మందికి ఇదే డౌట్ ఉండొచ్చు కదా, అంటే మనం ఆన్లైన్లో ఆర్డర్స్ అనేది తీసుకుంటున్నాం కదా, దానివల్ల మనకి ఏ స్కామ్ అనేది ఉందని చెప్పేసి మీరందరు గమనించి ఉంటారు. ఏదైనా ఒక చిన్న ప్రోడక్ట్ ఉంటారు, ఆ ప్రోడక్ట్ మీరు తెచ్చిన తర్వాత అస్సలకి బాగోవు, కొన్ని బాగుండవు, డ్యామేజ్డ్ వస్తాయి, కొన్ని ఒరిజినల్ ఉన్నా కూడా. సో అవి మీద కొన్నిసార్లు రీప్లేస్మెంట్ ఆర్డర్ అనేది ఉండదు, ఓన్లీ రీప్లేస్మెంట్ ఉంటుంది. సరే, అవిటిని ఇంకోసారి తెప్పించుకునేది ఉంటుంది. రీప్లేస్మెంట్ బ్రాండ్ ఉంటే రీప్లేస్మెంట్ చేయడానికి వాళ్ళకు బాగుంటుంది. ఒకవేళ బ్రాండ్ లేదు, అది వర్కింగ్ కావాలి అంటే మనకు మళ్ళీ దానికి రీఫండ్ పాలసీ ఉండదు. సో ఇలాంటి దాన్ని చాలా మంది నష్టపోతున్నారు. దాదాపు నేను ఒక 4-5 ఆర్డర్స్ నాకు ఇలానే బాగా సార్లు నష్టం పడ్డా. అమెజాన్ నుండి, ఫ్లిప్కార్ట్ నుండి కాదు, ముఖ్యంగా చెప్తున్నా. అమెజాన్లో ఏదైనా సరే మీరు బై చేసే ముందు పాలసీలు చెక్ చేయండి. దాని తర్వాతనే మీరు ఏ ప్రోడక్ట్ అయినా కొనండి. నేను ముందుగా మీ అందరికి చెప్పేది ఏంటంటే, అండ్ మీరు అంటే రీప్లేస్మెంట్ చేసేటప్పుడు కానీ ఏదైనా సరే ఆర్డర్ తీసుకునేటప్పుడు అది ఒరిజినలా డూప్లికేటా దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో రివ్యూ చూడండి. ఏ ప్రోడక్ట్ అయినా తీసుకుందాం అనుకున్నా కానీ దాని గురించి ఫస్ట్ యూట్యూబ్లో రివ్యూ చూసి దాని తర్వాత ఆ ప్రోడక్ట్ని కొనండి. అంతేకాకుండా వట్టిగా ప్రోడక్ట్ని తీసుకునేసి లాస్ అవ్వకండి. చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళే ఉంటారు. ఆ పైసల్ని సంపాదించడానికి ఎంత కష్టపడి ఉంటారో నాకు తెలుసు. ఐఎమ్ మిడిల్ క్లాస్ బాయ్. సో జాగ్రత్తగా ఉండండి.